ఎన్ని రోజులు చాట్ జీపీటీ జెమినైను వాడి మనం ఎప్పుడురా ఇలాంటి ఏఐ మోడల్స్ను తయారు చేస్తాము? ఇండియా నుండి ఎందుకని ఏఐ చాట్ బాట్స్ రావడం లేదు? మనం ఎప్పటికీ కొట్టలేమని చాలామంది అడుగుతుంటారు. ఈవెన్ మొన్న చైనా డీప్ సీక్ను తయారు చేసి కొట్టింది. మనం ఎప్పుడు కొడతాము అని చాలామంది అడిగారు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా టెక్ సర్కిల్స్లో సంచలనంగా మారింది ఇండియన్ స్టార్టప్ కంపెనీ అయిన సర్వం ఏఐ. నేను దీన్ని వాడిన తర్వాత ఫుల్లీ సాటిస్ఫై అయిన తర్వాతే ఈ వీడియో చేస్తున్నా. నిజంగా చెబుతున్నా, మనోళ్ళు కూడా కొట్టేశారు. సర్వం ఏఐ కొన్ని మోడల్స్లో ఓపెన్ ఏఐ చాట్ జీపీటీను, గూగుల్ తయారు చేసిన జెమినైను, చైనా వాడు తయారు చేసిన డీప్ సీక్ను కూడా ఓడించింది. ఇది ఇండియన్ ఏఐ స్టార్టప్కు చాలా పెద్ద న్యూస్. సర్వం ఏఐ కొన్ని ఫ్యూచర్స్లో మనల్ని ఓడించింది అని చాట్ జీపీటీ సైతం ఒప్పుకుంది. సర్వం ఏఐ అనేది బెంగళూరు బేస్డ్ మేడ్ ఇన్ ఇండియా స్టార్టప్ కంపెనీ. 2023లో స్థాపించారు. మాజీ ఆధార్ టెక్ లీడ్ గా పనిచేసిన డాక్టర్ వివేక్ రాఘవన్, ఏఐ ఫర్ భారత్ లో పనిచేసి ఐఐటి బ్యాక్గ్రౌండ్ ఉన్న డాక్టర్ ప్రత్యూష్ కుమార్ యాక్సియాన్ వైజ్ అనే కంపెనీను స్థాపించారు. ఈ కంపెనీ ద్వారా లాంచ్ అయిన ప్రోడక్ట్ పేరే సర్వం ఏఐ. మే 2025లో సర్వం ఎం అనే ఒక మోడల్ను వీళ్ళు రిలీజ్ చేస్తే 2 రోజుల్లో కేవలం 300 మంది మాత్రమే దీన్ని డౌన్లోడ్ చేశారు. చాలామంది భారతీయులే. మనకెందుకురా ఏఐ ప్రోడక్ట్స్, స్టార్టప్ పెట్టుకోవడం అవసరమా? వీళ్ళు చాట్ జీపీటీను బీట్ చేస్తారంట. ఆశలకైనా హద్దుండాలి. ఇండియా వల్ల కాదు అని చాలామంది లింక్డ్ఇన్లో టెక్ సర్కిల్స్లో కమెంట్స్ చేశారు. బట్ జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు గారు మాత్రమే సర్వంను బ్యాక్ చేసి ఇన్స్టెంట్గా ఏది హిట్ అవ్వదు, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడు February 1 లైవ్లో నిర్మలా సీతారామన్ గారి ఇంగ్లీష్ బడ్జెట్ స్పీచ్ను చాలామంది చూసే ఉంటారు. అయితే ఈ లైవ్ స్పీచ్లో కొన్ని ఛానల్స్లో నిర్మల గారు హిందీ, తెలుగు, కన్నడలో మాట్లాడినట్లు డబ్బింగ్ వాయిస్ వినిపించింది. ಚಾಂಪಿಯನ್ಗಳನ್ನು ಸೃಷ್ಟಿಸುವುದು, ಚಾಂಪಿಯನ್ ಎಸ್ಎನ್ಇಗಳನ್ನು ಮತ್ತು ಸೂಕ್ಷ್ಮ ಉದ್ಯಮಗಳನ್ನು ಬೆಂಬಲಿಸುವುದು. మీరు గమనించారా? నిర్మల గారేంటి తెలుగు, కన్నడలో మాట్లాడుతున్నారు అనే అనుమానాలు మీకు వచ్చాయా? ఈవెన్ లిప్ ను కూడా సింగ్ చేశారండి. ఈ కన్వర్షన్ చేసింది సర్వం ఏఐ. అది కూడా 300 కోట్ల బడ్జెట్ తో 7,000 కోట్ల 11 ల్యాబ్స్ చేయలేని పని చేసి చూపించారు. అన్ఫార్చునేట్లీ తెలుగు మెయిన్ మీడియా దీని గురించి కవర్ చేయడం లేదు. కాబట్టే నిన్న రాత్రి నుండి రీసెర్చ్ చేసి మీ ముందుకు వస్తున్నా. ఈ వీడియోను అందరికీ షేర్ చేస్తారో, లైక్ చేస్తారో, కమెంట్ చేస్తారో, ఏం చేస్తారో చేయండి. బట్ ఇలాంటి ఒక టెక్నికల్ కాంటెంట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎటువంటి విషయాల్లో చాట్ జీపీటీను బీట్ చేసింది అనేది చెప్తా. February 5 రోజు సర్వం ఏఐ కో ఫౌండర్ ప్రత్యూష్ కుమార్ OLM OCR బెంచ్ ఏఐ మోడల్ అనేది అందరినీ బీట్ చేసింది అనే కంపారిజన్ ఇచ్చారు. ఈ చార్ట్ను ఒకసారి చూడండి. OCR అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. మామూలు పేపర్లో హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటాయి కదా, ఆ ఇమేజెస్ను సర్వంలో అప్లోడ్ చేస్తే అందులో ఏమేం రాశారో అనేది సర్వం అనలైజ్ చేసి టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేస్తోంది. ఈ స్క్రీన్ షాట్ చూడండి. నేను కావాలనే చాలా కష్టమైన క్లిష్టమైన మ్యాథ్స్ ఫార్ములా ఇచ్చి టెస్ట్ చేశా. కొన్ని సెకండ్స్లోనే ఈ పిచ్చిగా ఉన్న పేపర్లో ఏం రాశారో కరెక్ట్గా సర్వం చెప్పేసిందండి. ఈ తెలుగు, కన్నడ టెక్స్ట్ను కూడా క్లియర్గా కన్వర్ట్ చేస్తోంది. ఈ ఫెసిలిటీను బ్యాంకింగ్, ఫినాన్స్లో వాడుకోవచ్చు. ఇన్వాయిసెస్ను రీడ్ చేయడంలో, హ్యాండ్ రిటన్ బిల్స్లో ఏమేం రాశారో అనేది కనుక్కోవచ్చు. ముఖ్యంగా ఇండియాలో మెయిన్ ప్రాబ్లం మన పాత ప్రాపర్టీ పేపర్స్లో, తాళపత్రాల్లో, హ్యాండ్ రిటన్ నోట్స్లో ఏమేమి ఉంటుంది, అక్కడ ఏం రాశారో అనేది అర్థం కాదు. అటువంటి విషయాల్లో స్కాన్ చేసి సర్వం మనకి అన్ని విషయాలను తెలియజేస్తుంది. డాక్టర్ నోట్స్ నుండి లాయర్ నోట్స్ వరకు అన్నిటినీ ఇన్స్టెంట్గా తెలుసుకోవచ్చు. ఈ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్లో సర్వం 84.3% కరెక్ట్గా అనలైజ్ చేస్తే చాట్ జీపీటీ 69%, జెమినై 80% అండ్ డీప్ సీక్ 78% మాత్రమే కరెక్ట్గా అనలైజ్ చేయగలిగారు. అంటే అందరినీ సర్వం ఓడించింది. వన్ సైడ్ అన్ని హై అండ్ చాట్ బాట్స్ను లేపేసింది. సర్వం ఇండియన్ స్క్రిప్ట్స్, ఇండియన్ లాంగ్వేజెస్కు ట్రైన్ అయింది కాబట్టే చాలా బాగా ఇండియన్ లాంగ్వేజెస్ను కనుక్కుంటోంది. నెక్స్ట్ ఫీచర్ టెక్స్ట్ టు స్పీచ్. మనం సర్వంలో ఏదైనా తెలుగు టెక్స్ట్ ఇస్తే దీన్ని స్పీచ్ లాగా కన్వర్ట్ చేస్తోంది. డిఫరెంట్ మెన్ అండ్ ఉమెన్ లాంగ్వేజెస్లో హై అండ్ ఆడియో క్వాలిటీతో క్లియర్గా ఇది కన్వర్ట్ చేస్తోంది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం. ఒకప్పుడు భారత్ అమెరికా మధ్య వాణిజ్యం చాలా కష్టంగా ఉండేది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ వీడియో ఒకసారి చూడండి. టెక్స్ట్ టు స్పీచ్ కన్వర్షన్లో అమెరికన్ 11 ల్యాబ్స్ కంటే తక్కువ మిస్టేక్ చేసింది. ఈ టెక్స్ట్ టు స్పీచ్ ఏఐ మోడల్ పేరు బుల్బుల్ వర్షన్ 3. బుల్బుల్ 3 11 ల్యాబ్స్నే కొట్టేసిందండి. దీని యొక్క హైలైట్ ఫీచర్, మైండ్ ఆగిపోయే ఫీచర్.
మనం మాట్లాడే స్పీచ్ ను కూడా టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేస్తోంది. కావాలనే ఎంతో క్లిష్టమైన పదాలున్న శివతాండవ స్తోత్రాన్ని ఇచ్చారు. అంటే హై అండ్ సుప్రీం సాంస్క్రిట్ స్పీచ్ ను టెక్స్ట్ లాగా ఎంత అద్భుతంగా కన్వర్ట్ చేసింది అనేది ఈ వీడియోలో చూడండి. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గలే వలంబ్య లంబితాం భుజంగతుంగ మాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమరువయం చకార్ చండ. సర్వం నుంచి మరిన్ని విషయాలు చెప్పే ముందు ఫ్రీ ఏఐ ట్రైనింగ్ గురించి 1 మినిట్ మాట్లాడాలి. ఈ వీకెండ్ మీకు సినిమా లేదా ఏదైనా పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటే నెక్స్ట్ వీకెండ్ లేదా మార్చ్కు షిఫ్ట్ చేసుకోండి. ఈ ఫ్రీ ఏఐ ట్రైనింగ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేయండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 1 మినిట్ స్కిప్ చేయండి. పవర్ ఉన్నవాడికే రెస్పెక్ట్. రీసెర్చ్ చేసి న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసిన వారికే పవర్ ఉంటుంది. ఏఐ కూడా పవర్ లాంటిదే. ఎన్నో బిజినెసెస్ ఈ ఏఐ ను వాడి ఎన్నో ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసుకున్నారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఏఐ ను వాడి కెరియర్ లో స్కేల్ అయ్యారు. మీరు స్కేల్ అవ్వాలి అంటే నెక్స్ట్ సాటర్డే అండ్ సండే 10 AM to 7 PM 2 days లైవ్ ఏఐ ట్రైనింగ్ లో జాయిన్ అవ్వండి. ఈ ట్రైనింగ్ విలువ 10,000 రూపాయలు. బట్ మన వాళ్ళ కోసం మన పార్ట్నర్ అవుట్ స్కిల్ దీన్ని ఫ్రీగా అందజేస్తోంది. ఈ 16 గంటల ట్రైనింగ్ లో ఏఐ టూల్ కిట్ ను 10+ టూల్స్ ద్వారా ఎలా తయారు చేయాలి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో ఎలా మాస్టర్ చేయాలి, కోడింగ్ లేకుండా ఆటోమేటిక్ రిపిటేటివ్ టాస్క్ ను ఎలా చేయాలి, ఏఐ వీడియోస్ అండ్ ఇమేజెస్ ను క్రియేట్ చేయాలి అనే ఎన్నో విషయాలు నేర్పిస్తారు. 40 దేశాల నుండి దాదాపు 10 లక్షల మంది ప్రొఫెషనల్స్ ఇందులో ట్రైనింగ్ తీసుకున్నారు. మీరు ఏ ఫీల్డ్ లో ఉన్న టెక్నికల్ నాన్ టెక్నికల్ అందరికీ ఈ ఫ్రీ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. మీ ఫ్యూచర్ అనేది సాలిడ్ గా ఉండాలంటే ఏఐలో అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా, సైన్ అప్ చేసుకోండి. బుల్బుల్ V3తో నేను కూడా ఒక లైట్ గా స్పీచ్ ఇచ్చా, అంటే మనం మాట్లాడే స్పీచ్ ఇచ్చా, దాన్ని కూడా కరెక్ట్ గా కన్వర్ట్ చేసింది. వాయిస్ ని టెక్స్ట్ లాగా క్లియర్ గా కన్వర్ట్ చేస్తుంది. అంటే మనం ఫుల్ గా రాసే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రిప్ట్ రాస్తున్నాను అనుకోండి, నాకు రాయడానికి కష్టమైతే జస్ట్ వాయిస్ పరంగా మాట్లాడితే ఆటోమేటిక్గా సర్వం ఏఐ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. నేను 11 ల్యాబ్స్ ఓడు కూర్చొని ఆలోచించేలా చేశారు. లుక్, తెల్లోళ్ళు విత్ $few billion అండ్ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెనాట్ క్యాప్చర్ ఎంటైర్ ఇండియన్ మార్కెట్. తెల్లోళ్ళకి ఇండియా యొక్క లోకల్ ప్రాబ్లమ్స్ అనేవి అర్థం కావు. 6,400 కోట్లు ఖర్చు పెట్టిన 11 ల్యాబ్స్ ను జస్ట్ 200 కోట్లతో ఇండియన్ లాంగ్వేజెస్ విషయంలో బీట్ చేసి చూపించింది సర్వం. USA ఏఐ మోడల్ కు ఎక్కువగా మార్కెట్ ఇండియాలోనే ఉంటుంది. ఇది స్వయాన శామ్ ఆల్ట్మ్యాన్ నే ఒప్పుకున్నారు. చాట్ జీపీటీ వాడే 100 మందిలో 74 మంది ఇండియన్సే. సర్వం ఈ 74 మందిలో 40 మందిని తిప్పుకున్న వాళ్లకు కష్టమైపోతుంది. ఇండియన్ ఆడియన్స్ లో ఎక్కువగా హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ ఈ లాంగ్వేజెస్ యొక్క టెక్స్ట్ ను స్పీచ్ లాగా కన్వర్ట్ చేయడంలో 11 ల్యాబ్స్ ఎన్నో తప్పులు చేసింది. 11 ల్యాబ్స్ కు ఇచ్చే కంటే మనమే రాసుకుందాం అనిపిస్తుంది. బికాస్ 11 ల్యాబ్స్ తెలుగు స్క్రిప్ట్ లో ట్రైన్ అవ్వలేదు, బట్ సర్వం ఇండియన్ స్క్రిప్ట్ తోనే ట్రైన్ చేయబడింది. 11 ల్యాబ్స్ ఉచ్చారణ సరిగ్గా ఉండదు, గ్రామర్ మిస్టేక్స్ ఎన్నో ఉంటాయి. నంబర్స్ ను పట్టుకోవడంలో 11 ల్యాబ్స్ ఫెయిల్ అవుతుంది. ఇది ఏఐతో తయారు చేశారని ఎవరైనా కనుక్కునేలా ఉంటుంది. బట్ సర్వం డెఫినెట్ గా అన్ని విషయాల్లో సర్పాస్ అండ్ బైపాస్ చేసింది. సర్వంలో ఉన్న ఇంకొక ఫ్యూచర్ సర్వం 3B. ఇది రియల్ టైమ్ ఆడియోను ఇండియా ఒక 22 లాంగ్వేజెస్ లో మాట్లాడిన ఆడియోను, మెస్సీగా గందరగోళంగా ఉన్న ఒక ఆడియోను, బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ ఉండి చాలా మంది మాట్లాడే ఒక ఆడియోను టెక్స్ట్ రూపంలో భయంకరంగా కన్వర్ట్ చేస్తోంది. చాలా క్లియర్ గా కన్వర్ట్ చేస్తోంది. లోకల్ రీజనల్ లాంగ్వేజెస్ ను పిక్ చేయడంలో చాట్ జీపీటీ, జెమినై ఎప్పటి నుండో ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. అంటే లోకల్ లాంగ్వేజెస్ లో ఎన్నో మాండలికాలు ఉంటాయి, డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి, అంటే షార్ట్ లాంగ్వేజెస్ ఉంటాయి. తెలంగాణలో హైదరాబాదీలు మాట్లాడే తెలుగు వేరుగా ఉంటుంది, వేరే రీజన్స్ లో ఉన్న మన తెలుగు వాళ్ళు మాట్లాడే తెలుగు వేరుగా ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ యాక్సెంట్స్ ను పట్టుకోవడంలో సర్వం సూపర్ పవర్ అయింది అంటున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ లో దొంగల యొక్క కాల్ రికార్డింగ్స్ ను పట్టుకోవడంలో, లీగల్ ఇన్వెస్టిగేషన్స్ లో, నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఆడియో 3B నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళబోతోంది. అందరూ దీన్ని వాడుకోవచ్చు. సర్వం కంపెనీ ఫౌండర్స్ ఏమంటున్నారు అంటే, ఓపెన్ ఏఐ, గూగుల్ దగ్గర 1000 కోట్ల ఫండింగ్ ఉంది. దే ఆర్ ట్రైయింగ్ టు సాల్వ్ గ్లోబల్ ప్రాబ్లమ్స్. ప్రపంచంలో ఉన్న ఇష్యూస్ అన్నిటినీ సాల్వ్ చేయడానికి తెల్లోళ్ళు ట్రై చేస్తున్నారు. బట్ మా దగ్గర చాలా తక్కువ డబ్బు ఉంది, మేము మా యొక్క లోకల్ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేస్తాము అంటున్నారు. ఇది కదా విజన్ అంటే.
మనం పాన్ వరల్డ్ స్టార్స్ అయ్యే అవసరం లేదు. రీజనల్లోనే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేస్తే చాలు అని సర్వం ఏఐ ఫౌండర్స్ అంటున్నారు. ఉదాహరణకు నేను తెలుగులో ఇచ్చే స్పీచ్ను కన్వర్ట్ చేసే మోడల్స్ నాకు కావాలి. దిస్ విల్ సాల్వ్ మై ప్రాబ్లం అండ్ మన వ్యూవర్స్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్కు సర్వం ఆడియో 3B కావాలి. లోకల్ లాంగ్వేజెస్లో లేదా ఫోన్లో నేరస్తుల సంభాషణలను బట్టి ఎవిడెన్స్ను కలెక్ట్ చేయడానికి కావాలి. మనకు 11 ల్యాబ్స్ ChatGPT అవసరం లేదు కొన్ని విషయాల్లో. బికాజ్ ఈ యాప్స్ లోకల్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడం లేదు. ఇండియన్ మార్కెట్కు కావాల్సింది సర్వం మాత్రమే. February 1 నిర్మల గారు బడ్జెట్ స్పీచ్ ఇంగ్లీష్లో ఇచ్చారు. దాన్ని లైవ్లో తెలుగు, హిందీ, కన్నడలో ఎంత అద్భుతంగా కన్వర్ట్ చేశారు అంటే ఈవెన్ లిప్ను కూడా సింగ్ చేశారు. ఇది మామూలు ఫిట్ కాదు. చాలామంది నిర్మల గారేంటి తెలుగులో మాట్లాడుతాం, నేను కూడా ఈవిడ తెలుగులో ఎలా మాట్లాడింది, ఈవిడకు తెలుగు కూడా వచ్చు కదా అంటే ఇంత క్లియర్గా ఎలా మాట్లాడింది, ఈవిడ భర్త తెలుగు ఆయన కదా, ఈవిడకు తెలుగు వచ్చు, తెలుగులో మాట్లాడిందా అని ఏం జరిగింది అనే కన్ఫ్యూజన్ వచ్చింది. మనం ఇలాంటి వాటిని అక్నాలెడ్జ్ చేయాలి. డీప్ సీక్ చైనా అని లేపాం. ఇప్పుడు సర్వంను ఎంతమంది ప్రేస్ చేస్తారో చూడాలి. ఒకవేళ ఇలాంటి ఫీట్ గనుక USA చేసి ఉంటే అక్కడి స్టాక్ మార్కెట్స్ తగలబడిపోయేవి, ర్యాలీ అయ్యేవి. సర్వం యాప్ను అందరూ వాడాలి. ఈ రోజే ఒడిశా ప్రభుత్వం సర్వం ఏఐతో $2.3 బిలియన్ 22,000 కోట్ల ఒప్పందం చేసుకుంది. ఇక్కడ ఓపెన్ ఏఐ గూగుల్ ఓడికి మొబ్బేటు పడి ఉంటుంది. ఇండియన్ మార్కెట్ కోసం ఎన్నో ఫీట్లు చేశారు. ఇండియన్ యొక్క గవర్నమెంట్ డీల్స్ను, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ను తీసుకోవాలి అని చూశారు. బట్ సర్వం మధ్యలో ఉంది అని వాళ్ళకు కూడా తెలిసిపోయి ఉంటుంది. $2.3 బిలియన్ అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. ఒడిశాలో 50 మెగావాట్స్ డేటా సెంటర్స్ను కడుతున్నారు. ఒడిశా యొక్క గవర్నమెంట్ అండ్ లోకల్ డేటాను క్లౌడ్లో స్టోర్ చేయకుండా ఇన్హౌస్లో స్టోర్ చేస్తున్నారు. దీని యొక్క చిప్స్కు ప్రోగ్రామింగ్ చేయడానికి సర్వై ఏఐను వాడుతున్నారు అనమాట. సర్వై ఏఐ యాక్చువల్లీ గేమ్ చేంజర్ అండి. ఫార్మర్స్, వర్కర్స్, బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తులు, చిన్న ఉద్యోగులు వీళ్ళందరికీ ఏఐలో వాయిస్ను ట్రాన్స్ఫర్ చేయడానికి లేదా ఎడ్యుకేషనల్ కాంటెంట్ను ఇవ్వడానికి, గవర్నమెంట్ యొక్క పాలసీస్ను లేదా కొత్త ప్రాబ్లమ్స్ను అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి, ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ ఫ్రాడ్స్ గురించి లేదా ఫార్మర్స్కి వచ్చే కష్టాల గురించి లేదా భూకంపాల గురించి, వరదల గురించి ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలాంటి ఒక ఏఐ చాట్ బాట్ ఉంటే అందరికీ ఇది యూజ్ అవుతుంది. సర్వం ఏఐ యొక్క ఇంకొక ఫ్యూచర్ కాల్ సెంటర్. కస్టమర్ కేర్ ఎలాగైతే ఒక మనిషి, ఒక తెలుగు బాగా తెలిసిన మనిషి ఎలాగైతే నార్మల్ వ్యాపారస్తుడితో మాట్లాడతాడో అలా మాట్లాడుతోంది. అక్కడ ఉన్న ఒక కస్టమర్ అడుగుతున్నాడు, నాకు ఇలా ప్యాకేజింగ్ లో ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, దీనికి నేను ఎలా చేయాలి అంటే క్లియర్ గా సర్వం బాట్ అనేది క్లియర్ గా మంచిగా మాట్లాడి అర్థమయ్యేలా చెబుతోంది. అదే ఇంగ్లీష్ చాట్ బాట్స్ అనుకోండి, మనం ఒక క్వశ్చన్ అడిగితే 1 నొక్కండి, 2 నొక్కండి, దాన్ని పీక నొక్కాలి అనిపిస్తుంది. ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తుంది. అండ్ ఏఐ అంటేనే విరక్తి కలిగేలా చేస్తాయి. యాక్చువల్లీ కస్టమర్ యొక్క నీడ్ ను అండర్స్టాండ్ చేసుకొని సర్వం స్పీచ్ అనేది క్లియర్ గా ఆన్సర్ ఇస్తోంది. 10+ లాంగ్వేజెస్ లో ఇండియన్ రోబోట్ స్పీచ్ రోబోట్స్ ను తయారు చేసుకున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ నాయకులు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, మీరు వైజాగ్, హైదరాబాద్ లో కట్టే డేటా సెంటర్స్ లో మీ యొక్క GPU చిప్స్ లో ఏఐ ప్రోగ్రామింగ్ చేయడానికి అమెరికన్ కంపెనీస్ తో కొలాబరేట్ అవ్వదు, సర్వంతో కొలాబరేట్ అవ్వండి. మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కు ఎలాగైతే ఒడిశా సపోర్ట్ చేసిందో మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు? ఐటీలో మనం చాలా ముందుకున్నాం కదా. సో డెఫినెట్లీ మనం ఎందుకు సర్వం ఏఐతో కొలాబరేట్ అవ్వకూడదు? ఏపీ, తెలంగాణ అగ్రికల్చర్ విషయంలో ఫార్మర్స్ కు ఒక టెక్నాలజీ లేదా ఒక ప్రొసీజర్ ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సర్వం స్పీచ్ ఫీచర్స్ ను మనం ఎందుకు వాడకూడదు? సైబర్ సెక్యూరిటీ, పోలీస్ డిపార్ట్మెంట్, T-Hubs ఇలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో మేడ్ ఇన్ ఇండియా సర్వంను ఎందుకని మనం వాడకూడదు? గవర్నమెంట్ కు సంబంధించిన వ్యక్తులకు, మన బ్యూరోక్రాట్స్ కు ఈ వీడియో రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి. నేను చాలా రీసెర్చ్ చేసి పర్సనల్లీ ట్రై చేసి దీని గురించి చెప్తున్నా. మన ట్యాక్స్ డబ్బు మన ఇండియన్ కంపెనీస్ కోసమే వాడుకుందాం. ఇండియాలో ఒక టెక్నాలజీ లేదు అంటే మనం తెల్లుల దగ్గర ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మన దగ్గరే ఇన్ని మోడల్స్ ఉన్నప్పుడు ChatGPT 11 ల్యాబ్స్ ఎందుకు? సర్వం యొక్క మెయిన్ ఫీచర్స్ వాయిస్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు వాయిస్, వాయిస్ డబ్బింగ్, ఈవెన్ రింగ్ టోన్స్ ను, మ్యూజిక్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ఇండియన్ కల్చర్ యొక్క వాల్ పేపర్స్ ను కూడా అది తయారు చేస్తుంది. పిక్చర్ ను రీడ్ చేసి టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేస్తోంది. చాట్ హెల్పర్స్, రోబోటిక్ చాట్స్, ఫోన్ బాట్స్, బ్యాంకింగ్, గవర్నమెంట్ కోసం లోకల్ లాంగ్వేజ్ లో కన్వర్షన్స్, ఇలా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. చాలా వరకు రిలీజ్ చేశారు. మీరు సర్వం ఏఐ వెబ్సైట్ కు వెళ్ళి అక్కడ చూడండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.